ఇంట్లోనే సింపుల్‌గా, టేస్టీగా, హెల్తీగా అది కూడా ఇన్‌స్టాంట్‌గా తయారయ్యే దోస కోసం చూస్తున్నారా? అయితే ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఇది ప్రోటీన్ రిచ్, ఫైబర్ ప్యాక్, తక్కువ క్యాలరీస్ ఉన్న సూపర్ హెల్తీ ఆప్షన్ అండి. శనగల దోస. టేస్ట్ చాలా బావుంటుందండి. డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ శనగలు తీసుకున్నానండి. గ్రామ్స్‌లో వచ్చేసి 240 గ్రామ్స్. ఈ శనగల్లో ప్రోటీన్స్, ఫైబర్ అండ్ ఐరన్ ఎక్కువగా ఉంటాయి. వీటిని బాగా నీట్‌గా వాష్ చేసుకోండి. 2, 3 టైమ్స్ కడిగేసుకొని, ఫ్రెష్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి మనం వీటిని. ఇది నేను ఓవర్ నైట్ నానబెట్టినవండి. నెక్స్ట్ డే చూపిస్తున్నాను. చూడండి బాగా నానాయి. వీటిని నేను మొలకలు తీసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ చేసుకోలేని వాళ్ళు, టైం లేని వాళ్ళు డైరెక్ట్‌గా శనగలతో కూడా చేసేసుకోవచ్చండి. ఇలా స్ప్రౌట్స్ చేసుకొని మనం దోస చేసుకుంటే వీటిలో ఉండే న్యూట్రిషన్స్ వాల్యూస్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతాయండి. ఇలా మొలకలతో వాడడం వల్ల విటమిన్ సి, బి కాంప్లెక్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి పెరుగుతాయండి. నార్మల్ శనగల కన్నా ఇలా స్ప్రౌట్స్‌లో వచ్చిన దాంట్లో మనకి ప్రోటీన్ వాల్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఇంత టైం లేని వాళ్ళు నార్మల్‌గా కూడా చేసేసుకోవచ్చు. టేస్ట్ బావుంటుంది. ఒక మిక్సీ జార్‌లోకి ఈ స్ప్రౌట్స్ అన్నీ వేసుకోండి. ఈ శనగలు వెయిట్ మేనేజ్‌మెంట్‌కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. దీంట్లోకి 2 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క, 2-3 వరకు వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, పావు కప్పు వరకు బొంబాయి రవ్వ, సూజీ అదే అండి ఉప్మా రవ్వ, పావు కప్పు వరకు పెరుగు. మనం ఇన్‌స్టాంట్‌గా చేస్తున్నాం కాబట్టి కొంచెం ఫర్మెంటేషన్ కోసం పెరుగు యాడ్ చేస్తున్నాను. క్రిస్పీనెస్ కోసం ఉప్మా రవ్వ యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడంత సాల్ట్, 1 కప్పు వాటరేసుకొని మెత్తగా దోస పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలండి. పెరుగు నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. చూడండి మన బ్యాటర్ అనేది కొంచెం థిక్‌గా ఉంది. దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ దోస బ్యాటర్‌లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి ఇది ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇద్దామండి. మనం ఎలాగో ఇన్‌స్టాంట్‌గా చేస్తున్నాం కాబట్టి ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇస్తే మనకి దోసలనేవి చాలా బాగా వస్తాయి. ఈలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను దహీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక గిన్నెలోకి బాగా బీట్ చేసిన పెరుగు తీసుకోండి. ఇలా బీట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక పాన్‌లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ చాలా వస్తుంది. మాడకుండా అలా రెడ్‌గా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకొని, దాన్ని పౌడర్ చేసుకొని మనం పెరుగులో కలుపుకోవాలండి ఫస్ట్. ఈ నువ్వులు ఇలా ఎక్కువగా రోస్ట్ చేసి పౌడర్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా వస్తుందండి. నెక్స్ట్ అదే మిక్సీ జార్‌లోకి 2 పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. రోట్లో నూరితే ఇంకా బావుంటుంది. మరీ మెత్తగా కాకుండా జీలకర్ర, వెల్లుల్లి అనేది మనకు తగిలేటట్టు రుబ్బుకుంటే టేస్ట్ చాలా బావుంటుందండి. దీంట్లోకి కీరా యాడ్ చేస్తున్నాను. కుకుంబర్‌ని గ్రేట్ చేసుకొని వేసుకున్నానండి. ఇక్కడ మీరు సాల్ట్ మీకు రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చిన వాళ్ళు పోపు కూడా పెట్టుకోండి. నేనిక్కడ ఏం పెట్టలేదు. ఈలోపు మన దోస బ్యాటర్ కూడా రెడీ అయిపోయిందండి. మనం ఇంకా చక్కగా దోసలు వేసేసుకోవడమే. హెల్తీగా అండ్ టేస్టీగా శనగల దోసలైతే పర్ఫెక్ట్‌గా వస్తాయండి. కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసుకొని, కాస్త కాలాక మనం టర్న్ చేసుకోవడమే అండి. క్రిస్పీగా, టేస్టీగా దాంతో పాటు హెల్తీగా మనకి దోసలైతే రెడీ అయ్యాయండి. ఎప్పుడూ చేసే దోసలు కాకుండా ఇలా స్పెషల్‌గా, డిఫరెంట్‌గా, హెల్తీగా ఇలా ట్రై చేయండి. టేస్ట్‌తో పాటు మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి. పిల్లలకి కూడా చాలా ఆరోగ్యం. బరువు తగ్గాలి కానీ రుచిని మిస్ అవ్వకూడదు అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వెయిట్ కూడా మనం బావుంటుంది. వెయిట్ మేనేజ్‌మెంట్ కూడా జరుగుతుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.